రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. మన చుట్టుపక్కలే మనకి తెలిసిన వాళ్ళల్లోనే క్రైమ్ చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే నమ్మశక్యంగా ఉందా మీకు? కానీ ఇప్పుడున్న కేసెస్‌ని చూస్తూ ఉంటే మనకి నిజంగానే నమ్మాల్సిన పరిస్థితులు. ఎవరిని ఎలా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏ టైంలో మన మీద ఎలా అటాక్ చేస్తారో అనేది కూడా ఒక షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సిద్దిపేటలోని మనకి తెలంగాణ రాష్ట్రంలోని తెలిసిన జిల్లానే. ఇక్కడ ఒక తల్లి కొడుకులు ఇద్దరు కలిసి వరుస మర్డర్స్ చేస్తూ ఉన్నారట. ఇప్పటి వరకు కూడా వీళ్ళు అలా చేస్తున్నారని ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఆ లిస్ట్‌లో మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలనంటే భయపడాల్సిన పరిస్థితులు. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోతూ ఉంది? ఇవన్నీ గూడా ఒకసారి మనం అనాలిసిస్ తీసుకుంటూ ఈ విషయం గూడా ఒకసారి తెలుసుకుందాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సీరియస్‌లీ వాస్తవానికి మాట్లాడుకుంటే అదే మన పక్కన ఉన్న వాళ్ళు గూడా మనతో ఎలా ఉంటారు? వాళ్ళ మైండ్‌లో ఏముంది మన గురించి? తెలీదు. వీళ్ళేమైనా క్రైమ్ చేస్తారని మనం ఆలోచించకుండానే ఈలోపు జరిగిపోతూ ఉన్నాయి క్రైమ్స్. మీరు చెప్పినట్టు వింటే నిజంగానే భయమనిపించింది. తల్లి, కొడుకులు అనంటే అసలు వాళ్ళు ఎట్లాంటి ప్లాన్స్ ఏశారు? ఇప్పటి వరకు ఎంతమంది మీద అటాక్ చేశారు? అసలు తెలుసుకోగలరా వాళ్ళు చేసే ప్లాన్స్? ఇది విచిత్రమైంది. మనం రోజు ఒక షాప్‌కెళ్ళి టీ తాగుతుంటాం. ఆ టీ మనకి టీ ఇచ్చేవాడు ఒక హంతకుడని మనకు తెలీదు. అవును. లేదా మనం కిరాణా కొట్టులో ఎళ్లి సబ్బో ఇంకోటి కొనుక్కుంటుంటాం. ఆ కిరాణా కొట్టులో లేడీ హత్యలు చేస్తుందని మనం నమ్మలేము. ఇలాగా ఆహ్, ఎట్లాగైతే మన చుట్టుపక్కల్లోనే మనం రోజు పరిచయాలు ఉన్న వాళ్ళే హంతకులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? అదే జరిగింది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం రామక్కపేట శివార్లలో తెల్లవారుజామున కొంతమందికి ఒక సగం కాలిన మహిళ శవం కనిపించింది. దాంతో వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు, సార్ ఇక్కడ శవం ఒకటి ఉంది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. ఆ శవం ఎవరిది ఏంటని చూసినప్పుడు ఈ భూంపల్లి అనే ఒక ఊరుంది. ఆ భూంపల్లిలో డబుల్ బెడ్రూమ్ కాలనీ ఉంది. ఆ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నివసించే 44 ఏళ్ల అలకం విజయ అనే ఒక ఆవిడది. ఆవిడికి భర్తతో గొడవలయ్యి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆమె చనిపోయింది. ఈ చావుకి కారణం ఏంటి అనేది పోలీసులు సీరియస్‌గా విచారించడం మొదలుపెట్టారు. ఈ భూంపల్లి నుంచి ఈ రామక్కపేట ఈ శివార్లకి 38 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ఈ ఈ దూరంలో మధ్యలో ఉండే సీసీ కెమెరాలంతా వాళ్ళు పరిశీలించడం మొదలుపెట్టారు. పరిశీలిస్తే వాళ్ళకి ఒక తల్లి కొడుకు మీద అనుమానం వచ్చింది. ఈ తల్లి కొడుకులు ఏదో బరువైన బ్యాగ్‌ని మొపెడ్‌లో తీసుకెళ్తున్న విజువల్ ఒకటి కనపడింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ విడిగా బాటిల్‌లో క్యాన్‌లో పెట్రోల్ తీసుకుంటున్నట్టుగా పెట్రోల్ బంకులో సీసీటీవీలో విజువల్ కనపడింది. ఓకే. పెట్రోల్ బంకులో క్యాన్ సెపరేట్‌గా తీసుకోవడం, ఈ మొపెడ్‌లో ఏదో పెద్ద బ్యాగ్‌ని పెట్టుకొని వెళ్తుండడం. ఈ 2 విజువల్సే వాళ్ళకి అనుమానం. మిగతా అన్నీ చూస్తే ఇంకెక్కడ అనుమానం కలగలే. ఇక్కడే కలిగింది. అంటే అది శవమై ఉండొచ్చు ఆ బ్యాగ్‌లో. అవును. వాళ్ళు తగలబెట్టడం కోసం విడిగా పెట్రోల్ తీసుకొని ఉండొచ్చు అవును. అన్న యాంగిల్‌లో వాళ్ళెవరు ఏంటనేది వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. పట్టుకొని వాళ్ళ పద్ధతిలో కొట్టుంటారు, చేసుంటారు. దాంతో వాళ్ళిద్దరు కన్ఫెస్ అయ్యారు. ఇది షాక్ అయిపోయారు అందరూ అవును. ఈ వివరాలు. వీళ్ళెవరు? ఏంటి? ఎందుకు ఈ హత్య చేశారు? అంతకుముందు ఏ హత్య చేసి దొరకకుండా ఎలా తప్పించుకోగలిగారు? వీళ్ళ లిస్ట్‌లో ఇంకా హిట్ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ ఎవరున్నారు? దగ్గర. ఒక ప్లాన్ ఉంది వాళ్ళకి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఇదంతా కూడా షాక్ అవుతున్నారు పోలీసులు. అంటే ఒక మామూలు మహిళ ఇంత పకడ్బందీగా హత్యలు చేయడం, అది కూడా సొంత మైనర్ కొడుకుని 16 ఏళ్ల కొడుకుని ఒక ఆయుధంలాగా, హత్య ఆయుధంలాగా వాడిని మలిచివేసి తను ఏం చెప్తే అది చేసే విధంగా ఆ కుర్రవాడి మైండ్‌ని బ్రెయిన్ వాష్ చేసి ఇలా ఎంత ఆర్గనైజ్డ్‌గా చేయగలుగుతుంది. ఆమె ముందు చేసిన హత్య ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. చూడండి. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు ఆమె ఒక మహిళ మీద దాడి చేసి 5 తులాలు బంగారం ఎత్తుకెళ్ళింది. అప్పుడు కూడా పట్టుకోలేకపోయారు. సర్పంచ్ భార్య మీదే, మళ్ళీ ఎవరి మీద కాదు. అంటే పోలీసులకు దొరకకుండా, మామూలుగా ప్రొఫెషనల్ కిల్లర్స్ మాత్రమే పోలీసులకు దొరకకుండా చేయగలరు. అలాంటిది మనం అంటుంటారు కదా, ప్రతి నేరస్తుడు ఎక్కడో క్లూ వదులుతాడని చెప్తుంటారు సినిమాల్లో. అది అబద్ధమని నిరూపించింది. ఈ హత్య కానీ చేయకపోయింటే ఆమె దొరికిండేదే కాదు. ఈ హత్యలు అనుకోకుండా దొరికింది. అసలు ఎవరీమె, ఎందుకు చేస్తుంది హత్యలు అనే విషయాలు మాట్లాడుకుంటే, ఈమె పేరు తెల్లాకుల రజిత, 38 ఏళ్ళు, కొడుకు 16 ఏళ్ళు, మైనర్ కాబట్టి పేరు బయట పెట్టలేదు పోలీసులు.
ఇదంతా కూడా సిద్దిపేట సిపి రష్మి పెరుమాల్ మాట్లాడారు మీడియాతో. వాళ్ళు చెప్పిన వివరాలు కొంత మనకి మన సర్కిల్లో వచ్చిన వివరాలని నేను చెప్తున్నాను. సో వీళ్ళిద్దరూ ఈ భూంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఒక కిరాణా షాప్ నడుపుతుంది, టీ స్టాల్ నడుపుతుంది. ఒకప్పుడు వీళ్ళకి కుట్టు మిషన్ ఉండేది, టైలర్గా పనిచేసేది. వీళ్ళ హస్బెండ్ సైకిల్ షాపు, తర్వాత టెంట్ హౌస్ ఇవన్నీ నడిపేవాడు. ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ మనిషి. ఒక డీసెంట్ కష్టపడే ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళు. అయితే హస్బెండ్కి అనారోగ్యం చేసింది. అనారోగ్యంతో అతను షాపులు నడపలేక ఆర్థికంగా దివాలా తీసి అప్పుల్లోకి వెళ్ళిపోయింది వీళ్ళ ఫ్యామిలీ. సో ఆర్థికమైన అప్పుల భారం అనేది ఈమె మీద పడింది. మామూలుగా అయితే ఇలాంటి కష్టాలు అందరికీ ఉంటాయి. సో ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉంటాయి, కానీ ఈమె క్రైమ్ని ఎంచుకుంది. సో ఈమె డిగ్రీ వరకు చదివింది. కొంత వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్ చూడడం ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది ముందు నుంచి. సో అంటే ఆ మైండ్ సెట్ కొంత క్రిమినల్ మైండ్ సెట్ లోపల ఉంది. బయట అందరిలాగే గృహిణి, అందరిలాగే తల్లి, అందరిలాగే కిరాణాలో వచ్చిన వాళ్ళతో అందరితో కలుపుకోలుగా మాట్లాడడం ఇలాగే ఉంది, కానీ ఆ మైండ్లో క్రైమ్ ఉంది. సో ఆమె ఏం ఆలోచించిందంటే కొడుకు 16 ఏళ్ళు ఉన్నాడు, వాడిని ఒక ఆయుధంలాగా తయారు చేయాలని ప్లాన్ చేసి వాడికి ఒక జిమ్ పెట్టించి ఇంట్లోనే వాడిని మంచి ఫిట్ బాడీగా తయారు చేసింది. వాడు ఈమె చెప్పినట్టుగా జిమ్ చేయడం, బాడీ ఫిట్నెస్ పెంచుకోవడం, ఇవన్నీ అంటే ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వేసింది ఆమె. ఒక రోజులో కాదు, ఒక క్రైమ్ కాదు, లాంగ్ టర్మ్ గా చాలా మందిని చంపాలని, చాలా మందిని చంపి విపరీతంగా డబ్బు సంపాదించాలని ఒక స్కీమ్ లేకి మేబీ ఆమెకి ఏ వెబ్ సిరీస్ ఇన్స్పైర్ అయ్యిందో తెలియదు. సో అలాగా ప్లాన్ చేసింది. కొడుకుకి జిమ్ పెట్టించింది. కొడుకు మంచి బాడీ ఫిట్నెస్, 16 ఏళ్ళు వాడికి. మామూలుగా 18 ఏళ్ళ వరకు జిమ్లో అలో చేయకూడదని కూడా రూల్స్ ఉంటాయి. అలాంటి జిమ్ చేసి ఫిట్ అయ్యాడు వాడు బాడీ. సో ఫిట్ అయ్యాడు. దాని తర్వాత వాడికి ఇది నూరు పోసింది, మనం ఇలా చేయాలి, ఈ సమస్య బ్రెయిన్ లోకి వాడిని ఇంజెక్ట్. వాడు ఆమె కంట్రోల్లోకి కంప్లీట్గా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈమె మొదట ఏం చేసిందంటే ఒక 1 year బ్యాక్ అక్కడ సర్పంచ్ ఉన్నాడు, రంగయ్య గారి జనార్దన్ రెడ్డి, వాళ్ళ భార్య అన్నపూర్ణ. ఫస్ట్ ఆ ఊర్లో వాకింగ్ అనేది స్టార్ట్ చేసిందే ఈ భార్య భర్తలు అంట. అప్పటి వరకు ఊర్లో ఎవరు వాకింగ్ వెళ్ళేవాళ్ళు కాదు, వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. అయితే కొంతకాలం అయినాక ఈమెకి బిగినింగ్ లో కొంత అట్రాక్ట్ అయ్యి మిగతా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి బోర్ కొట్టి వాళ్ళు ఆపేశారు. ఈమె ఒకటే వెళ్తుంది వాకింగ్. ఇది ఈమె స్టడీ చేసింది. స్టడీ చేసి కొడుకు సహాయం తీసుకుని ఒక మొపెట్ కొనుక్కొని ఎలా చేయాలి, చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా వీడియోలు చూసింది, ఎలా చేస్తారు చైన్ స్నాచింగ్ అవన్నీ చూసి ఒక ప్లాన్ వేసి కొడుకుతో కూడా అర్లీ మార్నింగ్ బైక్లో వెళ్ళి ఆమె మీద దాడి చేసి 5 తులాల బంగారం ఆమె మెడలో అక్కడ ఉంటే తీసేసుకొని వచ్చేసారు. 1 year అయింది, ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేదు. సర్పంచ్ భార్య, సర్పంచ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, పోలీసులు ప్రెజర్ చేస్తే అయినా వీళ్ళు దొరకలేదు. ఎందుకంటే రూరల్ ఏరియా సీసీటీవీలు ఉండవు కాబట్టి వీళ్ళు దొరకలేదు. దొరకపోయేసరికి వీళ్ళకి ధైర్యం వచ్చింది, అంటే మనం క్రైమ్ చేయొచ్చు, పోలీసులు ఏమి పెద్ద పుడింగులేం కాదు, పట్టుకోలేరు అనే ధైర్యంతో ఏం చేసిందంటే ఆమె ఒక స్కీమ్ వేసుకుంది. ఆ స్కీమ్ ఏంటంటే షాప్కి కిరాణాకు వస్తారు కదా లేడీస్ వస్తారు, ఆ లేడీస్ ఎవరెవరి దగ్గర గోల్డ్ ఉంది అది స్టడీ చేయడం, తర్వాత వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే వీళ్ళని అంటే చంపితే ఫలానా వాళ్ళు చంపు ఉండొచ్చు అని డైవర్షన్ కోసం, వాళ్ళకి ఆల్రెడీ భర్తతో గొడవలు, పక్కింటి వాళ్ళతో గొడవలు ఇలాగా ఉన్న వాళ్ళని అంటే సెలెక్టింగ్ ద విక్టిమ్ అంటారు. నీ విక్టిమ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈమె జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంది. ఎవరినంటే వాళ్ళని కాదు, అంటే గోల్డ్ ఉండాలి ప్లస్ వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉండాలి. అలాగా కొన్ని రోజులకు ముందు కుంటరేఖ అని ఒక అమ్మాయిని చంపేశారు వీళ్ళు. అది కూడా పోలీసులు పట్టుకోలే. కుంటరేఖ అని 26 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో ఎవరితోనో లవ్ అఫైర్ ఉంది. ఆ లవ్ అఫైర్ లో గొడవలు ఉన్నాయి ఇంట్లో. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ అమ్మాయితో మాట్లాడడం, అమ్మాయికి 2 ఎక్కువ వేయడం, ఇలాగా క్లోజ్ చేసుకున్నారు. క్లోజ్ చేసుకొని ఒకరోజు అమ్మాయిని లోపలికి పిలిచి ఇంట్లో ఏదో ఇది చేసాం తినానో ఏదో పెట్టారు, టీ తాగానో ఏదో పెట్టి కొట్టి చంపేశారు. అమ్మాయిని కొట్టి చంపేసి గోల్డ్ అంతా తీసుకున్నారు. మొపెట్లో అమ్మాయిని తీసుకెళ్ళి ఈ 30 కిలోమీటర్లు పోయారు చూడండి, 35 కిలోమీటర్లు పోయి అక్కడ అమ్మాయిని తగలబెట్టి వచ్చేసారు. వీళ్ళే లీకులు ఇచ్చారు అందరికి, అమ్మాయి ఎవరితోనో లేచిపోయిందంట కదా. ఎందుకంటే అమ్మాయి విషయాలన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు నెట్వర్క్ చూడండి, కమ్యూనికేషన్. ఎందుకంటే కిరాణాకి అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి డైవర్ట్ చేయడం. సో ఇది పోలీసులకు కూడా ఏమైపోయింది, అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది అనేది అందరూ నమ్మేసి గమ్మునైపోయారు. దీని మీద ఎవరు మాట్లాడలేదు.
దాంతో ఇంకా ధైర్యం వచ్చింది. అరే మనం సక్సెస్ఫుల్ గా ఏదైనా చేయగలుగుతున్నాం మనం. చేయగలుగుతున్నామని. దాంతో మొన్న ఏం చేశారు మళ్ళీ, ఈమె తెల్లాకుల రజిత 38 ఏళ్ళు, ఈమె భర్తతో గొడవల్లో విడిపోయి ఇక్కడ వచ్చింది. సో ఈమె దగ్గర గోల్డ్ ఉంది. ఈమెను వేసేస్తే భర్త వాళ్ళు గొడవల్లో వేసేసారని జనం నమ్మేట్టుగా మనం చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ లీక్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు మొన్న ఈ పద్ధతిలో వేసేసి ఆల్రెడీ లీకులు కూడా ఇచ్చారు. వాళ్ళ భర్తే అంట కదా చంపేశాడు అంట కదా. అలాగా వీళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తుంటే చాలు కదా, ఒక నలుగురు చెప్తే వీళ్ళు పోయి 100 మందికి చెప్తారు కదా. ఇది వీళ్ళ మోడస్ ఆపరేండి. అయితే వీళ్ళు అనుకోకుండా పోలీసులు పాత పద్ధతిలో సీసీటీవీ ఫుటేజ్లు చూడడం, అందులో మొపెడ్లో ఎక్కడో కనపడడం, ఇది వాళ్ళని పట్టించింది. అంటే వీళ్ళు కొంతవరకు ఈమె నాలెడ్జ్తో చేయగలిగింది. కానీ అవును నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా పోలీసుల మొత్తం మెథడ్స్ ఎలా ఉంటాయి అని స్టడీ అవును. చేయడంలో ఫెయిల్యూర్ అయినారు. ఆ, రెండోది వాళ్ళకి వేరే మార్గం లేకపోవచ్చు, మొపెడ్ వెళ్ళాలి. అవును నైట్ వెళ్ళారు కానీ ఎక్కడో వీళ్ళు పోలీసులు పసిగట్టగలిగారు. రెండోది అక్కడ పెట్రోల్ బంక్, ఈ రెండింటిని పోలీసులు బేరీజ్ వేసుకొని వీళ్ళని పట్టేసుకున్నారు. అవును సో వాళ్ళ లిస్ట్ లో వరుసగా ఇంకొక నలుగురు ఉన్నారంట. ఓకే ఎవరెవరిని చంపాలో కూడా వాళ్ళ ప్లానింగ్ అంతా ఉందంట. ఆ ప్లానింగ్ కూడా వాళ్ళు రాసి పెట్టుకొని ఆమె సిస్టమేటిక్ ఉంది. అంటే కిరాణాలో అకౌంట్లు రాస్తారు కదా, అలా రాసుకుంటా అలాగా ఇది కూడా అకౌంటింగ్. అంటే అవును ఎవరెవరిని చంపాలి చెప్పలేదు సార్. చిన్న పిల్లలవి, బుడ్డ పిల్లలు కూడా ఇయర్ రింగ్స్, గాజులు, అంతే కదా. పట్టీలు ఏవో ఉంటాయి. అదే అవైనా చాలు ఏంటంటే ఆ పిల్లలని కాదు, ఎవరో అవును. వీళ్ళ మెథడ్ ఏంటంటే ఎవరినంటే వాళ్ళని చంపరు వీళ్ళు. బంగారం ఉండాలి. బంగారం ఒకటి, రెండోది వాళ్ళకి శత్రువులు ఎవరో ఉండాలి, వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి, అవును. వీళ్ళ మీద అనుమానం రాకుండా. ఇది వీళ్ళ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు అందుకని ఊర్లో వాళ్ళంతా భయపడిపోయారంట. అంటే అవును. రోజు మనం ఇప్పుడు వెళ్తున్నాము, పోయిన వాళ్ళ లిస్ట్ అంతా మన మళ్ళీ సాగ్రిగేట్ ఈ చేస్తారు. నలుగురు లిస్ట్ ఉన్నారు కదా, వాళ్ళు భయపడుతున్నారు. అరే అదే ఆమె దొరికిపోయింది కాబట్టి బతికాము, అవును. లేకపోతే ఎంత డేంజరా, ఎవరిని నమ్మాలి అనేసి ఇప్పుడు అందరూ కూడా భయపడతారు. సీసీటీవీలు మరిన్ని పెడుతున్నారు. సో గ్రామాల్లో కూడా సీసీటీవీలు పెట్టుకోమని పోలీసులు కూడా అంటున్నారు. ఎందుకంటే సీసీటీవీల వల్లే వీళ్ళు దొరికారు. సీసీటీవీలు ఉంటే ఇంత ధైర్యం కూడా చేయకపోవచ్చు అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. అవును. ఏదేమైనా ఒక గ్రామంలో ఒక కిరాణా షాప్ నడిపే ఒక 38 ఏళ్ల మహిళ తన 16 ఏళ్ల కొడుకుని ఒక ఆయుధంగా తయారు చేసి సినిమాటిక్ గా ఉంది. సినిమాటిక్ గా ఉంది. ఎలా వాడిని బ్రెయిన్ వాష్ చేసింది. ఎందుకంటే ఆ పిల్లవాడి లైఫ్ ఇప్పుడు నాశనం అయిపోయింది, ఈమె లైఫ్ ఎలాగో పోయింది అనుకో. భర్త ఆల్రెడీ అనారోగ్యం అప్పుల పాల్లో ఉన్నాడు. సో ఇప్పుడు గోల్డ్ ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్నారు. 10 లక్షల డబ్బులు మీ దొరికింది. హస్బెండ్ కి తెలియదు అంటారా సార్ ఇవన్నీ? హస్బెండ్కి తెలియదంట, హస్బెండ్కి చెప్పలా వీళ్ళిద్దరు. అతను ఇన్వాల్వ్ చేయలేదు. అదే. అతను ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నాడు, అవును, అతను వీళ్ళేదో పనికిరాడు. కష్టపడి రూపాయి తెస్తున్నారని ఆయన ఆ, అనుకున్నాడు. వీళ్ళకి చెప్పుండకపోవచ్చు ఇంకా. అవును సో రెండోది ఎలా క్యారీ చేయాలి, దీనికి సంబంధించిన బ్యాగులు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో తెప్పిస్తున్నారంట. చూడండి ఈ మధ్య ఆన్లైన్ లోనే చాలా అది ఎంత నెగిటివ్ అవుతుందో చూడండి. అంటే ఆన్లైన్ ఇక్కడ మార్కెట్ నాలెడ్జి మామూలుగా ఆడపిల్లలకి చదివిస్తే బాగుంటారు కదంటే ఈమె చదువుకున్న వల్లనే ఆ. క్రిమినల్ మైండ్ రావడం, సర్చింగ్ అంతా తెలిసింది. తర్వాత ఆన్లైన్ ని ఇలాగ వాడుకోవడం, కొడుకుని జిమ్ పెట్టి ఇవన్నీ చేయించడం, వెబ్ సిరీస్ ఇంటికి వచ్చి